హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్లలో చాలా మంది అంటున్నారు ఏమైంది పెంటక్క స్టోరీ అనేది కొంచెం చేంజ్ చేస్తారా లేదా అని. అబ్బో, చాలా ఫైర్ మీద ఉన్నారు దోస్తులు, కోపం మీద ఉన్నారా ఏంది? సారీ దోస్తులు, ఇక కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలని ఇలాంటి వీడియో తీసుకొస్తున్నాం దోస్తులు, తప్పుగా అనుకోకుర్రి. ఎందుకు దోస్తులు గంటగానం ఫైర్ అవుతున్నారు? అంటే ప్రేమగానే చెప్తున్నారు, మాకు సజెషన్స్ మంచిగా ఇస్తున్నారు కానీ ఎందుకో కోపం మీద కోపంలో మాట్లాడినట్టు అనిపిస్తుంది దోస్తులు. కదా మాట్లాడకురులా, మేము ఫీల్ అవుతాము. అరే పిచ్చిదానా, మన ఫ్యామిలీ మెంబర్స్ మన మంచి కోరుకొని చెప్తుంటారు కదని, వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే మన ఛానల్ గిట్ట ఇంకా ముందుకోనికి అవకాశం ఉంటది కాబట్టి మన సబ్స్క్రైబర్లు చెప్పిన విధంగా మనం మారుతూ ఉండాలి. సరే దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 50 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈయనేంది ఫోన్ ఎత్తుతలేడు. చిన్న, ఫోన్ ఎత్తవా, నా పానం అంతా నీ మీదనే గుంజుతుంది. మా ఆయన డ్యూటీకి పోయిండు, ఈ రోజు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. నిన్న మొన్న నా తోక చుట్టే తిరిగిండు, నేనేడుంటే ఆడనే. నీతో ఫోన్ మాట్లాడటానికి టైం లేకపోతుండే. ఈ రోజు మా ఆయన లేడు, ఎవ్వరు లేరు. జర ఎత్తు చిన్న, చాలాసేపు మాట్లాడుకున్నాము. ఏదో మందందరూ ఏదేదో పుట్టిస్తుర్రు, ఏదేదో అంటుర్రు. గా మాటలు నిజమేనా కాదా అని ఫోన్ ఎత్తుతో తెలుస్తుంది నాకు. ఎన్నిసార్లు రింగ్ అయినా సమాధానం ఇవ్వడం లేదు అని వస్తుంది. ఏమై ఉండొచ్చు? అబ్బా, మేడం చూడు మహారాణి లెక్క ఎట్లా వండుకున్నదో. ఇక మొగడేమో నా పెళ్ళానికి మంచిగా లేదమ్మా, పానం సాధన అయితే లేదంట, నువ్వే వండి పెట్టు మాకు, నా పిల్లలు తినిపించి బడికి పంపు, నన్నేమో పనికి పంపి పాక్స్ పెట్టి అని అన్నాడు. ఇగో పెళ్ళని చూసినవా, శాతనగా నాడిది ఫోన్ ఇట్లా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఎప్పుడు చూడు చెవు కాడ ఫోన్ ఉండాలి. ఇక చెవు కాడ ఫోన్ ఉండకుంటే దానికి దినమే గడవది. ఏమన్నా చేసుకో, ఏమన్నా మాట్లాడుకోవే, నీ సావేందో నువ్వు సావు. నీ అవ్వ గుద్ద కాల్చిన గుణం మారేది పట్టు నీకు. అబ్బా, ఎన్నిసార్లు రింగ్ అవుతున్నా మచ్చమెత్తుతలేడు. దేవుడా, జర నా బాధను అర్థం చేసుకో దేవుడా, ఒక్కసారి చిన్న ఫోన్ ఎత్తేటట్టు చెయ్యి. ఆయన మాట, రెండు మాటలు మాట్లాడినా నా మనసు అంత ప్రశాంతమవుతుంది. అగో ఎత్తినట్టుండు. హలో. అరే, ఏమైంది సరి? ఒకటే పని ఫోన్లు చేస్తున్నావు, నేను ఎత్తుతలేను, నీకు కనిపిస్తలేదా వినిపిస్తలేదా సమాధానం ఇవ్వడం లేదు అని? నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత చేస్తుంది. ఆ, అదేంటి చిన్న అట్లా మాట్లాడుతున్నావు? ఎప్పుడు మాట్లాడని మాటలు, కొత్త కొత్త మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయి. ఏమైంది చెప్పు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు తేడా తేడాగా? నా మీద కోపం బాగా పెరిగినట్టుంది కదా, నేనంటే ఇష్టం లేదా ఏంది? ఓ అమ్మో, ఎన్నడూ లేని మాటలు గీయాల మాట్లాడుతున్నావంటే ఎవరో ఏదో పెట్టి నిన్ను మార్పినట్టు మొత్తం మారినవు చిన్న నువ్వు. అరే, నేనేం మారలేదు, ఎప్పుడు ఎట్లున్నో గట్లనే ఉన్నా, కానీ నేను కొంచెం పని మీద బయటకు వచ్చిన. ఎప్పుడు నీతో ఫోన్ మాట్లాడుకుంటూనే ఉండాలా? జర అయినాక చేస్తే పెట్టేయి. ఆగు ఆగు, చిన్న చిన్న పెట్టేయకు, ఒక్క నిమిషం అన్న మాట్లాడవా? ఎందుకు గిట్లా మాట్లాడుతున్నావు? ఇష్టం లేనట్టే, అసలు మొత్తము దూరం పెట్టినట్టే మాట్లాడుతున్నావు. ఎందుకు, ఏమైంది? ఎవరన్నా చెడ్డగా చెప్పిరా నా గురించి? ఏం లేదు, ఏం లేదు, నీ గురించి చెడ్డగా చెప్తానికి ఏముంది, కానీ అయినా నీ గురించి నాకు చెప్పేటోళ్ళు ఎవరు? అయినా నాకు నీ గురించి ఏం అవసరం చెప్పు. ఏం లేదు, ఏం లేదు. సరే సరే, నేను తర్వాత చేస్తా మరి. ఎందుకు చిన్న తర్వాత చేస్తా తర్వాత చేస్తా అని పాటి పసాలంటేనే ఉన్నావు. ఏమైంది? నా మీద చాలా కోపంలో ఉన్నావు, ఎవరో ఏదో చెప్పినట్టు చెడ్డగా నా గురించి. ఏమైంది చిన్న? ఒక్కసారి మనస్ఫూర్తిగా మాట్లాడవా? మొన్న నుంచి నీతో ఫోన్ మాట్లాడదామంటే నాకు టైమే ఉంటలేదు. ఈ రోజు ఏదో కొంచెం టైం దొరికింది, గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. ఇక రిలాక్స్ అయ్యి మాట్లాడుకోవచ్చు, నిమ్మలంగా ఉంటది అని నేను అనుకుంటే, నువ్వేంది నేను బిజీగా ఉన్నా తర్వాత చేస్తానంటున్నావు. ఎందుకు నన్ను దూరం పెట్టినావు చెప్పు చిన్నగా, ఒక్క మాట చెప్పి పెట్టేయి, తర్వాత చేస్తే చేయి, లేకుంటే లేదు. ఏమైంది చెప్పు చిన్న? అరే, ఏం కాలేదమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు పని ఉంది, జర పని మీద బయటకు వచ్చినా అని చెప్పిన. ఒకటే పని చేసి విసిగిస్తావేంది? ఏ అమ్మ, ఏదో పోని పోని అని ఊకుంటా ఉంటే ఎందుకు ఇట్లా నన్ను చంపుతున్నవేంది? నీకు నీ మొగడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఇంకా 2 రోజులు అయితే నా మీద బోరు కొట్టి ఇంకొని ఉంచుకొని అప్పుడు నన్ను ఇష్టపెడతావు అనుకో, నా బతికేం కావాలి? నాకు పిల్లలు కాలేదు, పెళ్లి కాలేదు, ఎవరు లేరు నాకు. నన్ను నిమ్మలంగా ఇప్పటికైనా ఉంచుతావా లేదా? ఈ అవ్వ, ఒకటే పని రక్త పింజర వీడ్చినట్టు వీడుస్తూనే ఉన్నావు నన్ను. సరే సరే చిన్న, నీకు నా వల్ల చాలా బాధ అవుతుంది కదా. ఎవరో ఏదో చెప్పినట్టు ఉన్నలేని మాటలన్నీ ఎక్కించి నా మీద చాలా బ్యాడ్ గా చెప్పి నీ ముందు చాలా చెడ్డగా చేసిర్రు. సరే సరే తియ్యి, నా మనసులో నువ్వు మొత్తం నిండిపోయినవు. గది పోవాలంటే నా నుంచి అస్సలు కాదు, కానీ నీ నుంచి తొలగిపోయిన నేను, నాకు అర్థమైపోయింది. ఎవరో ఏదో చేసినట్టు నీకు. మీ అమ్మనే కావాలి, లేకుంటే మా అత్తనే కావాలి. వీళ్ళిద్దరి నుంచి తప్ప ఎవరి నుంచి కాదు. నీకు ఎవరో ఏదో పెట్టిర్రు, అందుకే ఇంత దూరం అవుతున్నావు, నన్ను దూరం చేస్తున్నావు కదా.
అరే ఎవరేం పెడతారు ఆయన మీ అత్త నాకెందుకు పెడుతుంది అంత సీన్ లేదు కానీ పెట్టే అమ్మ నాకు పని ఉందని చెప్పినా కానీ ఒకటే పని చేసినాం మళ్ళీ కనుక ఫోన్ చేసినాక మంచిగా ఉండదు నేను కొద్దిసేపు అయినాక వీలైనాక నేనే చేస్తా అని చెప్పిన మళ్ళీ ఇంకోసారి ఫోన్ గిట్ల రావాలి ఇక వచ్చి మీ ఆయనకే చెప్తా ఏమనుకుంటున్నావు వద్దు వద్దు చిన్న మళ్ళీ ఏం చేయంలే గసంటి పనులు చేసినందు బదులు ఏం లేటట్లే సరే సరే తప్పైంది బుద్ధొచ్చింది దేవుడా ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ప్రాణంలో ప్రాణం అనుకుని ఎంతో ప్రేమించిన చేసుకున్న మొగని ఇట్లా దూరం పెట్టి మొత్తం నీతోనే గడపాలి నీతోనే నా జీవితం పంచుకోవాలనుకున్నా ఎవరెవరు ఏమేం చెప్పిర్రో ఏమన్నా మరుగు మంది ఇట్లా పెట్టి మలుపుకున్నారో తెలియదు కానీ ఒకటేసారి నీ నుంచి ఇంత తేడా జరుగుతుందని వస్తుంది అనుకోలేదు మస్తు మారిలో చిన్న ఎవరో ఇంకా పాపిస్తులు కానీ నా పాపం తప్పక ముడుతుంది వాళ్ళకు మన ఇద్దరిని దూరం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మమ్మీ మమ్మీ ఏమైందే ఏడుస్తున్నావు ఏమైంది చెప్పు ఎవరని ఏమని అన్నారా డాడీ కూడా ఫోన్ చేసి ఏమన్నా తిట్టిందా ఏం కాలేదు బిడ్డ ఎవరేమనలేదు డాడీ మంచిగానే మాట్లాడి వేయండి కానీ అవును తయారైనావు కదా అన్నం తినిపించిందా నానమ్మ సరే సరే స్కూల్కి పో అంగన్వాడీలో దించేసి రమ్మను నానమ్మ తోలిచ్చి రమ్మను నేను ఈరోజు రాను నాన్న కొంచెం మనసు బాగలేదు సరేనా నాకు జ్వరం వచ్చింది నాన్న ఇట్లా నేను ఏడుస్తున్న సంగతి ఎవరితో అనకు నాన్న స్కూల్లోకి పోయినాక టీచర్తో అనకు ఆయమ్మతో అనకు సరేనా నానమ్మతో ఇట్లా వస్తుంది అనుకు నాన్న నువ్వు ఏడవకు మమ్మీ నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఏడవకమ్మా డాడీ ఫోన్ చేయాలా డాడీ డ్యూటీకి పోయింది కదా రమ్మనాలా నీకు జ్వరం వచ్చిందని చెప్పి డాడీ టాబ్లెట్లు తీసుకొని వస్తాడు మమ్మీ చేయాలా ఫోన్ ఏమొద్దు బేట పొద్దున్నే డాడీ టాబ్లెట్లు వేసి పోయిండు కానీ పో గవని నీకు ఎందుకు నాన్న పో స్కూల్ పోయి మళ్ళీ 3:30కి వస్తావు కదా ఇంకప్పుడు నేనే వచ్చి దోలుకొస్తా కానీ ఇప్పుడు నానమ్మని తోలిచ్చి రమ్మని బేట మళ్ళీ నానమ్మతోని మమ్మీ ఏడుస్తుందని ఒక్క మాట ఇట్లా చెప్పొద్దు సరేనా సీతమ్మ ఏం చెప్తున్నా సరే సరే మమ్మీ నువ్వు ఏడుస్తే చెప్తా మరి నువ్వు ఏడవకుంటేనే చెప్పను సరేనా ఊకోవే ఊకుంటున్నా నువ్వైతే పో మంచిగా పోయి చదువుకో సరేనా ఏమై ఉండొచ్చు మా మమ్మీకి మా డాడీ కూడా మంచిగానే ఉన్నాడు మంచిగానే మాట్లాడి వేయండు ఆయన మా మమ్మీ ఎందుకు ఏడుస్తుందో మా అమ్మమ్మ మా తాత వాళ్ళు ఫోన్ చేసిర్రో ఏమో పోనీలే నా బిడ్డ ఏమైంది అని అడుగుతుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు ఆగుతలేవు ఈ రోజు సంది నా బిడ్డ దూరం పెట్టిన నా మొగని దూరం పెట్టిన మా అమ్మ మా నాయనతో ఇట్లా పంచాలు పెట్టుకుని వచ్చిన నీ కోసమే చిన్న నువ్వేమో ఫోన్ మాట్లాడక 2 రోజులు ఇట్లా కాలేదు ఆ 2 రోజులలో ఎవరెవరు ఏమేం చెప్పిర్రో ఇంకా చెప్పుడు మాటలు పట్టించుకొని నాకు దూరం అయిదాం అనుకుంటున్నావు దూరం అయిపోయినావు ఇట్లా ఎన్నడూ లేని మాటలు నీ నోటి నుంచి వచ్చినాయంటే చాలా మారిపోయినావు చిన్న నువ్వు నా నుంచి దూరం కావడానికి నీకు ఒక్క నిమిషం ఇట్లా పట్టలేదు కానీ నువ్వు నా నుంచి దూరం కావాలంటే ఎన్ని నెలలు పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో నానమ్మ ఏమైందే మళ్ళీ వచ్చినావు మీ అమ్మను అంగన్వాడి దాకా తోలిచ్చి రమ్మని చెప్పినా కదా తయారు చేసిన తినిపించిన ఇంకేం కావాలి మీ అమ్మకు మళ్ళా నాతానికి తోలింది మా మమ్మీకి జ్వరం వచ్చిందంట నానమ్మ ఏడుస్తుంది అయ్యయ్యో ఏం ఏడుస్తలేదు కానీ జ్వరం వచ్చింది ఆమెకు శాతం అయితలేదంట నానమ్మని తోలిచ్చి రమ్మను నేను సాయంత్రం వచ్చి తోలుకొని వస్తాను అన్నది నానమ్మ నువ్వే వచ్చి తోలిద్దు రావే అదేంటి ఈ పొల్ల మోదాలు మా అమ్మాయి ఏడుస్తుంది అని అన్నది మళ్ళీ ఎంకకు మలుపుకుంది అంటే అది కూర్చొని ఏడవంగా ఈ పొల్ల చూసినట్టుంది మళ్ళీ ఎవరితో ననకు అని సాటుగా ఇట్లా బిడ్డకు బెదిరించినట్టుంది అందుకే ఈ పొల్ల మోదాలు ఒక మాట అని మళ్ళీ తర్వాత కాదు అని అంటుంది ఏమై ఉండొచ్చు అదే 3 రోజుల సంది బువ్వ తింటలేదు బుగ్గి తింటలేదు ముఖమంతా మార్చుకున్నది జ్వరం వచ్చిందని మా వాడు అన్నాడు ఇదేమో మంచి మీకేం లేస్తలేదు ఏమైందో అనుకున్నా కానీ ఇదే నా సంగతి అదే ఆంటీ పెళ్లి చూపులు చూస్తున్న సంగతి దీనికి ఎరుకైనట్టుంది లేకుంటే ఏదో జరిగినట్టుందిరా అందుకే గిట్లా ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఇంట్లోకైనా బయటికి వెళ్తలేదు కానీ దేవుడా నీకు కోటి ఒక్క కొబ్బరికాయలు కొడతా సామి నా కోడల్ని జర మంచిగా మలుపు నా కొడుకుతోని మంచిగా ఉంటట్టు చూడు నాయనా అమ్మమ్మమ్మో తప్పుదారులకు పోయింది కదా మంచి దారిలోకి వస్తట్టు వెయ్యి స్వామి నీకు దండం పెడతా సరే నడువు నాన్న తినిపించిన కదా బువ్వ తిన్నావు కదా మళ్ళీ పోయినాక మధ్యాహ్నము స్కూల్లో పెడతారు పెట్టిన కాడికి బువ్వ తిని మళ్ళీ రా నాన్న సరేనా మామ ఏమైందిరా ఎన్నడు తాగంది తాగుదామని పిలిచినవు ఈ అవ్వ కూర్చొని ఒక్క పెగ్గు గిట్ల తాగుతలేవు మొత్తం బాధల్నే ఉన్నావు ఏమైంది మామ ఏదో జరిగినట్టుంది చెప్పురా వేస్ట్ ఈ ఆడోళ్ళ దాంట్లకు ఆ మత్తు ఎక్కిందనుకో ఆడోళ్ళ మత్తు
అది పోవాలంటే చాలా అంటే చాలా కష్టం రా. ఈ అవ్వ నేను పోయి పోయి నా కర్మ చూసినవారా, పెళ్లి కాని దాన్ని లవ్ చేయక ప్రేమించక పెళ్ళైన దాని ఇంట పడ్డ చూడు. గది నా పెద్ద తప్పురా, నేను చేసిన చాలా పెద్ద తప్పు. అదంట అది మంచిది అనుకున్నా కానీ దాని అందం చూసి లవ్ చేసిన కానీ ఈ అవ్వ ఇంతవరకు వస్తుంది అనుకోలేరా నిజంగా మామ. ఈ అవ్వ నా బతుకంతా ఆగం చేసి పడేసింది అది. ఈ అవ్వ అటు మొగడు చక్కగా లేక అందంగా లేక నా దగ్గర పైసా గుంజుదామని నా అందం చూసి నా ఇంకా పడ్డదిరా అది. నన్ను చాలా మార్చింది, నా జీవితం అంతా ఆగం చేసింది అదే కారణం. ఈ అవ్వ ఊరంతా టామ్ టామ్ అయింది, ఊరందరిలో నా ఇజ్జత్ పోయింది. ఇప్పుడు కూడా నా పిల్లని ఇస్తందుకు ఇట్లా ముందడుగు వేస్తలేరు, సంబంధాలు చూస్తందుకు ఇట్లా ఎవడు వచ్చి గీని కారా ఎవడు పిల్లనిచ్చేది అన్నంత కాడికైందిరా నా బతుకు. ఏ పోని పోని మామ, ఈ రోజులల్లా ఆడోళ్ళు గట్లాంటి శాతలే చేస్తున్నారు. మనం తెలివితోడు ఉండాలి. అయినా నీకేం తక్కువ, అందానికి అందం ఉంది. పెళ్లి కాని పోరలు ఎంతమంది పడకపోతుండే ఈ యావ్వ. గాదాని వెనుక వాడి మొత్తం జీవితం అంతా ఆగం చేసుకును. అయినా అయ్యిందేదో అయిపోయింది, అవన్నీ కామన్ కానీ ఇప్పుడైనా జర మీ అమ్మ నాయనల మాటిని ఒక మంచి సంబంధం తెచ్చించుకొని జర చేసుకోవే. నీకేంది, నీకేం తక్కువ చెప్పు. ఎవడైనా పిల్లనిస్తానికి రెడీలు ఉంటారు, నువ్వెందుకు పికప్ చేస్తున్నావు కాక? లేదు లేదు కాక, నా జీవితము ఏదో అనుకున్నా కానీ ఏదో అయిపోయింది. మొత్తం సంక నాకినట్టు అయిపోయింది అనుకోరాదు. ఎంతో నమ్మినా, ఏదేదో అనుకున్నా, అది ఎక్కడ రమ్మంటే అక్కడ పోయినా, ఎక్కడ పోదామంటే అక్కడ తిరిగినా, చేసినా, రాత్రనక పగలనక ఫోన్లు మాట్లాడినా, మెసేజ్లు పెట్టినా, కానీ అది ఇంతగానం గీడిదాకా అవుతుంది అనుకోలే, అస్సలు అనుకోలే నేను. ఈ అవ్వ ఏందో ఇది పెళ్ళైనాక ఇట్లా నా వెనకాల పడుతుంది అని అనుకున్నా కానీ ఇంతవరకు అవుతుంది, అదే గీదాన్నింటి నేను పోతే నా జీవితం ఆగమవుతుంది అని అస్సలు అనుకోలేదు. అది చాలా వేస్ట్దంట. పెళ్లి కాక ముందుకు ఎవ్వనొవ్వంతోనో పోయిందంట. జర అందంగా ఉందని దాని పొగరు మామ. గవన్నీ పట్టించుకోకుండా జర్ర అందంగా ఉందని ఉరికిన చూడు, పడ్డా పడ్డా. అవ్వా ఘోరం అయిపోయింది నా బతుకు. అరే అయ్యిందేదో అయిపోయింది కాక, ఇంకా దాని గురించి బాధపడుకుంటా కూర్చుంటే ఇక కాని పని కానీ వద్దు వద్దు అన్నీ వదిలేసేకి తాగుడు. ఎందుకు ఇచ్చిపెట్టినా ఏం కదా నన్ను దూరం చేసింది అని ఇక మొత్తంగా అవన్నీ ఇచ్చిపెట్టేసేయి. నీ మంచి కొరకే జరిగిందనుకో. ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, అవన్నీ కామన్ కాక ఎందుకట నువ్వు పదే పదే ఆలోచించుకుంటా అదైపోతున్నావు. ఈ అవ్వ అయినా ఇక దాని మొగడు కర్రే ఉన్నాడు కదా, నీకు అందుకే దానికి దానికి సెట్ కాలేదని ఇంకా పడ్డట్టుంది. కానీ నీ దగ్గర ఏంటింత పైస గుంజింది మరి గప్పుడన్నా అనిపించలేదా? ఇది ప్రేమతో ఉంటలేదు, పైస కోసమే వచ్చినట్టుంది నా దగ్గర కానీ కొంచెం గిట్లా అనిపించలేదా నీకు? అనిపించలేదే. ఇక ప్రేమ పిచ్చి కాదు, ఆ పిచ్చిలు ఉంటే ఎవరు ఏం చేస్తుర్రో అస్సలు అర్థం కాదు, ప్రేమలోనే మునిగిపోతాం అంతే. అవ్వ మా అమ్మ మా నాయన ఎన్నెన్నో మాటలు తిట్టుడు, ఎన్నెన్నో అసలు అన్నారు. ఇంట్లోకి ఒక్క రూపాయి ఇవ్వవు, కష్టజీతం అంతా ఎక్కడ పెడుతున్నావురా, యువతికి పెడుతున్నావురా, ఎన్ని గానం అన్నా ఇట్లా నేను పట్టించుకోకుండా మొత్తం దానికే పెట్టినా. ఇప్పుడు చూడు, పెళ్లి చేసుకుందామంటే ఒక రూపాయి లేదు ఇంట్లో. మా అమ్మ నాయన ఏదైతే నన్ను అప్పు తీరా నాయన నేనే కట్టుకుంటా అంటే వాళ్ళు ఇట్లా సహకరిస్తలేరు. ఏం చేయాలి? నా బతుకు మొత్తము గుండును కొరిగినట్టు మొత్తం నున్నగా అయిపోయింది పా. రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో, రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో, గుమ్మడి తీరవన్యమే ఎప్పుడు ఇంటికొస్తవే, రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో. అదేంటి ఎవడ్రా ఓ పోరగాళ్ళు గీత చీకట్లా గీడ కూర్చొని తాగుతున్నారు, ఎవడ్రా? పెంటవ్వా నేనే నేనే చిన్నను. దాదా కరెక్ట్ టైంకి వచ్చినవు. దాదా నువ్వు కూడా ఒక పెగ్గేదురా. ఏమైందిరా పిల్లగాని, ఏం రోగం పుట్టింది? అసలు మందే అలవాటు ఉండదు నీకు, ఏమైందిరా? ఫుల్ బాటిల్ బీర్ బాటిల్ రెండు ఒక దగ్గర పెట్టుకొని తాగుతున్నారు. ఒరే కళ్ళద్దాలాడా, ఎప్పుడు నీకు తాగుడేనారా పని? అమ్మ ఏం పని పడలేదు కాదురా. ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ ఇంటికాడ వండ పెట్టొచ్చి ఏంద్రా నీ తాగుడు? ఈ పొరగాంతో కూర్చొని తాగుతున్నావు. ఓరి పిల్లగా, పెళ్లి గాలి పెడాకులు గాలి తాగుకుంటా కూర్చుంటే ఇంట్లో సంసారం ఎట్టెట్టుంటది? ఏం కదా రేపు రేపు పిల్లని చాలంత దమ్మున్నదిరా నీ దగ్గర? ఉంది ఉండవ్వా, పిల్ల తల్లినే జాదంత దమ్మున్న నాకు పెళ్ళైనాక నా పెళ్ళాన్ని నేను జాదలేనా చెప్పు? ఓసిని, ఏమైందిరా నీకు గట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది ఏమైంది? గా పొల్లను ఇచ్చిపెట్టినవా? దాంతో మాట్లాడతలేవారా? ఓయమ్మో కూరగాడు దాన్ని ఇచ్చిపెట్టలేక మందు తాగుతున్నట్టే కొడుతుంది. అవునారా చిన్న? దాని కొరకేనారా నువ్వు మందు అలవాటు చేసుకున్నది? అవునవునవ్వా, దాన్ని ఎట్లా దూరం చేయాలనో ఎట్లా దూరం పెట్టుకోవాలో నాకు అస్సలు అర్థమైతే లేదు. ఇట్లా మందు తాగుతానన్న ధైర్యం ఎక్కువ వస్తుందేమో, అప్పుడన్న దాన్ని దూరం పెట్టుకోవచ్చు అని గా ఆలోచనతో తాగుతున్నావా? మంచి లేదా గీ అలవాటు చెప్పు.
దూరం పెట్టుడు సంగతి మంచిగానే ఉన్నది కానీ ఈ తాగుడేంద్రా పిల్లగా నాకు ఏం అర్థమైతలేదు. అవ్వా అవ్వా నేను ఎన్ని రోజుల సందో ఎప్పటి సందో చెప్తానే ఉన్నా గా పూరిని ఎట్లా ఉంచుకుంటున్నావురా, దాని ఇంకా ఎట్లా పడిపోతున్నావురా అని సిగ్గు జనం ఏమట్టు కన్నా లేదా అని సూటిపోటి మాటలు సాటుగా ఎన్ని మాటలు చెప్పినా నా మాట విన్నవారా? ఇప్పుడు చూసినవా నీకు ఎవ్వడు పిల్లడి ఇయ్యరా నాయన, నా మాట నువ్వు జర అని ఉంటే ఎవడన్నా పిల్లని ఇస్తాడో, అయ్యో పిల్లగాడు అందంగా ఉన్నాడు మంచిగా పని చేస్తాడంట అని 4 రూపాయలు ఇంకా తీసుకుంటే మంచిగా ఉంటుందా, నీ జీవితమే బాగుపడుతుంది, పైసలన్నీ దానికి పెట్టి దాపరియకరా, వేస్ట్ అంటే వేస్ట్ చేస్తున్నావు అని ఎన్నో మాటలు చెప్పిన. నువ్వు నా మాట విన్నవారా? ఇప్పుడు చూసినవా నీ తెలివి నీకే వచ్చింది కదా. ఇక వస్తుంది కదా రావాలి రావాలి, ఏం చేస్తాం. మా అమ్మ మా అయ్య ఎన్ని రోజులు నాతోని మాట్లాడకుంటున్నారు, తిట్టి తిట్టి ఇంతకాడికి వేసిర్రు. ఇక నేను మా ఊళ్ళకంటే ఎక్కువ ఎవ్వరు కాదు, మా ఊళ్ళే నాకు జీవితం అంతా, మా ఊళ్ళతోనే బతకాలి నేను. కాబట్టి ఇక దాన్ని దూరం పెట్టుకుంటున్నావా, ఏం చేస్తాం. అది పెళ్లి కాకముందుకు ఎన్నెన్నో కథలు పడ్డదంట, ఇక పెళ్ళైనాక మన ఊరికి వచ్చినాక నా ఇంట పడ్డది. చూసినావా శని, ఎవరినో ఇచ్చిపెట్టి నా దగ్గరికి రావడం ఏంది, నన్ను ఆగం చేసుడేంది. పైసలన్నీ మస్తు మోసం చేసిందవ్వా, ఏం పైసలు పెట్టిన దానికి అట్లా పెట్టిన, మస్తు తిన్నది తిరిగింది, ఎన్నెన్నో ఖర్చు పెట్టుకుంది. చీరలు అంటే చీరలు, బట్టలు అంటే బట్టలు, ఎన్నిటికో వేలు వేలు ఖర్చు పెట్టినా ఇప్పుడు మొడ్డలు కలిసిపోయినాయి అవ్వ. పోనీ పోనీ ఏం చేస్తాం, ఆ దేవుడు నా మంచి కొరకే గిట్లా చేసినట్టు పాటు. ఇంకెప్పుడేముందయ్యా, ఇంకా అంత అయిపోయినాక ఏముంది, చేతులు కలినాక ఆకులు పట్టుకుంటే ఏం ఫైదా చెప్పు. ఈ పిల్లగానికి వారయ్యా పెళ్లి కాలేదు, పిల్లగా రూపాయి ఇంకా చేసుకోవాలి, రేపు పెళ్ళానికి ఈ అవ్వ ఇవ్వ ఖర్చులు ఉంటాయి, ఇక పిల్లలు పుడితే ఇంకా ఖర్చులు ఎక్కువ అవుతాయి. నీ బతికేందో నీ చేతుల మీద నువ్వు బతకాలి, మీ అమ్మకు మీ నాయనకు చేయి కాపోద్దని ఎన్నో మంచి మంచి మాటలు చెప్పిన. నన్ను కళ్ళెమాలు తీసి పడేసినట్టు పడేస్తుంది. అప్పుడు ఏం గట్టి అవ్వ నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే సాటుగా మాట్లాడుతుంది. ఇక మళ్ళా కనుక ఇప్పుడైతే ఇచ్చి పెడుతున్నా, మా అమ్మ మా నాయన తెచ్చిన సంబంధం చేసుకుంటా అని మాట్లాడుతున్న సుఖమైన సోయికూర లెక్క. చూస్తా ఎన్ని దినాలు ఉంటావో, మళ్ళా అదేమన్నా మరుగు మంది పెట్టి మళ్ళా మలుపుకుంటే మళ్ళా పోతావు. దాని ఇంకా తిరిగినావు అనుకో, నిన్ను చేసుకున్న పిల్లము ఇక ఉత్త పుణ్యానికి దాన్ని ఆగం చేసినట్టు అవుతుంది, దాని జీవితం మొత్తము ముద్దలు కలిపినట్టు అవుతుంది. లేదు లేదవ్వా, మళ్ళా గసంటి తప్పుదారిలో పోతే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. వద్దు వద్దు, ఇక మంచి సంబంధం చూడుర్రి, మీరు ఇట్లా చూడుర్రి. ఇక మా అమ్మ దోస్తులే కదా మీరంతా, చూడురవ్వా. అది మొత్తం మందు పెట్టిందవ్వా, దానికి మస్తు కథలు పడే మాటలు వచ్చంట, కథలు పడే శాతలు వచ్చంట. యువనోని దగ్గరకు పోయిందో, ఏ దేవుళ్ళ దగ్గరకు పోయిందో, ఏ దయ్యాల దగ్గరకు పోయిందో, ఇక మరుగు మందు పెట్టింది, నన్ను మలుపుకున్నది, నన్ను ఆగం చేసింది నీ అవ్వ. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా గట్టిగా అయిపోతుండే నేను, మా అమ్మ మా నాయనకు చేతు దక్కకుండా అయిపోతుంది ఈ అవ్వ. గవన్నీ యాది చేస్తుంటే నా మనసు అంతా బాధ అనిపిస్తుంది కానీ, పోని పోని అవ్వ, ఆ దేవుడు ఇప్పటికన్నా నాకు కళ్ళు తెరిపించిండు ఈ అవ్వ. ఇక ఇప్పటికైనా చక్కగా అయితే అవ్వ పెంటవ్వ. సరే అయ్యిందేదో అయిపోయింది కానీ ఒకటే ఆలోచన పెట్టుకొని ఇట్లా తాగుకుంటూ కూర్చున్నాం అనుకో, మళ్ళా పానం దగ్గరకు అవుతుంది, ఏదో ఒక రోగం దూరాంచిందనుకో, మళ్ళీ ఇక్కడ కాకుండా అవుతుంది, చేసుకున్న పెళ్ళానికి ఇది అన్యాయం చేసినట్టు అవుతుంది. చెప్తున్నా మంచి మర్యాద ఉండు, నిజాయితీ ఉండు, ఎవరి జోలికోకు, ఎవరి ఆడతకోకు, మళ్ళీ తప్పుదారులకు అసలే పోకు. నా కొడుకు తీరు కొడుకు అని చెప్పుకుంటున్నా, నాకు నీ అసలు పిల్లలు 2 3 ఉన్నారు, నా కొడుకు తీరు కొడుకు అనుకుంటా, నా బిడ్డ తీరు బిడ్డ అనుకొని చెప్తున్నా కానీ వేరే తప్పుదారులకోకుండా మీ అమ్మ నాయన మాటిని మంచి సంబంధం చేసుకొని మంచి జీవితం గడుపు, సరేనా పిల్లగా? సరే అవ్వ, ఇక పోయిరా. పోతగాని దీని సోపతి వచ్చినామనుకో మొత్తం ఆగమైతావు. ఇంకెప్పుడు పొద్దున్న లేస్తే రాత్రి వండుకునేటప్పుడు ఎప్పుడు చేతిలో గిలాసు ఉండాలి, పెగ్గులు గుద్దుతా ఉండాలి. ఆ సోపతీత వచ్చినామనుకో, ఇక మళ్ళీ మందుకు అలవాటు అయినామనుకో, ఇంకప్పుడు ఆ బుద్ధి కంటే ఇది చాలా చెడు బుద్ధి. ఏమనుకున్నావు, ఏం చెప్తున్నా అర్థమైంది కదా? తాగుడు జోలికోకు, ఎవరి జోలికోకు, దోస్తాననేది బంద్ చేయి. పెళ్ళం వచ్చినాక ఆటోమేటిక్గా నువ్వే మారుతుంది. ఇక పెళ్ళం తోక వచ్చినామనుకో, పెళ్ళం ఉన్నప్పుడే ఉండాలనిపిస్తుంది, పెళ్ళం ఎక్కడ పోతాము తోక మళ్ళీ పోవాలనిపిస్తుంది. ఇక ఎవరి జోలికి పోవు, సరేనా? ఎందుకే ముసల్దానా, నన్ను చూస్తేనే ఓర్వవు నువ్వు నీ అవ్వ. నేను పోయిన నెల రోజుల సంధి చూస్తున్నా, నేను ఏడున్నా తూతూ అని ఉంచుకుంటూ పోతున్నావు. నేనేమన్నా అన్యాయం చేసినా, నిన్నేమన్నా ఒక మాట అంటినా, లేకుంటే నీ మొగం జోలికి వచ్చినా, నీ సంసారంలో చేతు పెట్టను నీ, అసలు ఏమనను నీ, ఎందుకే నన్ను చూస్తే ఓర్వవే ముసల్దానా నువ్వు. ఇప్పుడు కూడా ఆగో మా ఒంటి చూడు ఎక్కిచ్చి చెప్తున్నావు. ఏ పాపం చేసిందే నీకు ఈ అవ్వ. ఒక్కదాన కూర్చున్నా ఇట్లా కూర్చొనియవు, కయ్య మొత్తుకుంటావు, ఓర్వజాలను మొక్కల చెప్పు. అబ్బో నువ్వు సుఖమైన పిల్లగాన్ని నిన్నేం అనొద్దయ్యచ్చు, నీ బతుకు పాడుగాను. కాదురా పని పాట ఏ శాత కాకుండా ఆడిదానిక తింటావు తిరుగుతావు ఇంట్లో అంటావు. నీ పెళ్ళానికి 2 పిల్లలు పుట్టిరు, మరి ఆ పిల్లల్ని ఎట్లా చదవాలి, ఆడపిల్లలే పుట్టిరు, రేపు పెళ్లిలకు ఇంత సంపాదించాలని గింటాలని అక్కడ ఉన్నారా బాడుకోవు. ఏమైనా తాగుడు ఎవడు దాపిస్తాడా, ఎవడు గిట్టతో పోస్తాడా అని ఎవరింట పడితే ఆనింట తిరుగుతుంటావు. ఏం పైసలన్నీ లుచ్చ చేస్తావు ఈ తాగుడికిన వారయ్య. నీ బతుకు మీద గింటలని చెద్దు నాదురా నీకు. అవ్వ కొట్టి
కొచ్చి కొచ్చి నీ తల్లిని దగ్గరికి వేస్తుంది ఇక నీ పెన్నము మొన్ననే అన్నదేమో ఆ పొలని ఇట్లా బాలంతనాన్ని కూడా మస్తు తీరుతున్నామంట మస్తు ఏమేమో అంటున్నామంట తెలుస్తూనే ఉంటాయిరా ఊర్లో ఏమేమి కథలు జరుగుతున్నాయో నా దాకా వచ్చేదాకా ఉండయి ఇప్పటికైనా మారు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిరు కాబట్టి ఎట్లా బతకాలి ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచన తెచ్చుకొని పనికో బాడుకో ఆడదానికి ఇంకా అంటావు దోస్తులు ఈ రోజు వీడియో మన సబ్స్క్రైబర్లు చాలా మందికి నచ్చుంటది ఎందుకంటే కొంచెం దూరం చేస్తున్నాం కదా ఈ వీడియోలో అందుకే చాలా మందికి నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని చిన్న లైక్ చేయరు దోస్తులు ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాము కాబట్టి మేము ఎంతో కష్టపడుతున్నాం దోస్తులు మీకోసం ఇప్పుడు నైట్ 1:20 అవుతుంది టైం తెలుసా 1:20కి వీడియో ఏంటి చేస్తున్నాం అంటే మాకు అసలు నిద్ర రాదు తెలుసా ఒక వీడియో చేయాలి పక్క రేపు మా వాళ్ళ కోసం పెట్టాలనేసి ఖచ్చితంగా వీడియో చేసి పడుకుంటాము ఒకవేళ టైం లేకుంటే అప్పుడు మీకు చెప్తాం కదా ఈరోజు వీడియో రాదు వీడియో రాలేదు ఏమనుకోకండి అని ప్లీజ్ దోస్తులు మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో హ్యాపీగా ఉంచుతుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి అతనే హై పాయింట్స్ కూడా చాలా అవసరం దోస్తులు బాయ్ బాయ్ అందరికీ మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అప్పుడు చూస్తాను బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం